ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే వెంటనే దాడిని గుర్తించిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అంతకుముందు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకులు యాదగిరిని కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యాదగిరి ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం గైర్హాజరయ్యారు. దీంతో తన భర్త ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంపై దాడి జరగడం ఆసక్తి రేపుతోంది. మా డాడీ ఒక ఎన్నుకుండుగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకుండుగా మా డాడీ కావాలి. మా డాడీ లేని అటెండ్ కాకపోతే వీఆర్ నాట్ నో అబ్జెక్షన్. ఆయన వాంటెడ్లీ కిడ్నాప్డ్ ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ఐదర్ యూ ఐదర్ వి. ఎస్, మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి. క్లాజ్ ఎక్కడో ఉంటుంది, క్లాజ్ డెఫినెట్లీ ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఏం పేరు ఆకుల యాదగిరి. ఏమైంది ఇప్పుడు? మా సార్ కిడ్నాప్ చేసి కోస్తలేరు. బీఆర్ఎస్ కిషన్ రెడ్డి కొడుకే. నేను బావమాడు ఇద్దరు. మళ్ళా మేము బావ అంటే ఆయన అంటే బావమాడు అని తిరుగుతాడు. మంచిగా తిరిగి మా ఆయన అట్లా చేసి నీకు షేర్ మా కొడుకు నిలబెడతా అంటే వద్దు, నువ్వే నిలబడి సార్ ఛాన్స్ ఉంది షేర్ మీద ఇస్తా అంటే నేను వద్దాను సార్, నీకు చేత కాదు నాకు చేత కాదు వద్దు అంటే ఏం కాదు నువ్వు నిలబడని నిలబెట్టి సార్. నిలబెట్టి మా ఆయన కిడ్నాప్ చేస్తా సార్. మరి అందరు వచ్చి మా సార్ రావాలి కదా. నేను ఆకుల యాదగిరి వాళ్ళ 19వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ కొడుకుని. మా నాయన గెలవగానే మా ఇంటికి వచ్చి మా డాడీని కిడ్నాప్ చేసిరు. ఎందుకు కిడ్నాప్ చేస్తారు సార్, ఎందుకు తీసుకోవతారు అంటే మీ డాడీని చైర్మన్ చేస్తాం, మీ డాడీ ఉండదు అని తీసుకోవేరు. ఎప్పుడు? ఎలక్షన్ రోజు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు తీసుకొని వెళ్ళిపోయారు సార్. మా డాడీ ఫోన్లో ఏదో టాబ్లెట్ ఇద్దామని తీసుకోవాలి. నేను మొన్న క్యాంప్ ఆడుకొని పోయినా, క్యాంప్ కాడికి పోయినా. డాడీ టాబ్లెట్ ఇస్తా సార్ అంటే కొట్టేలా కొట్టి నన్ను అడికెళ్ళి కిషన్ రెడ్డి పిలిచి జనరల్ బీసీకి ఇస్తారు మీరు మీ గారు 10 కోట్లు తీసుకురాపోరని అని అవమానించింది సార్. సుదర్శన్ రెడ్డి అనేటోడు 10 కోట్లు ఇచ్చి 10 కొనుక్కోండి సార్. మా డాడీ రాలే, ఇప్పుడు మా డాడీని తీసుకురాలి. మా డాడీ ఏడుండు, ఎలక్షన్ ఆపేయాలి. మా డాడీ చంపేసిరా ఉంచిరా ఏం చేసిరో వాళ్ళకే తెలియాలి. మా డాడీ వచ్చిన దాకా ఎలక్షన్ కాలేదు. అది ఎలక్షన్ కాదని మేము కోరుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఇబ్రహీంపట్నం రాజకీయాలు రసవత్తరంగా మారుతా ఉన్నాయి. ఏకంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం పైన దాడి జరిగేంత వరకు కూడా సిచ్యువేషన్ ఉద్రిక్త పరిస్థితికి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య హోరాహోరీ సాగుతా వస్తోంది. 11 తారీఖున పోలింగ్ జరగడము, 13వ తారీఖున రిజల్ట్స్ అవుట్ అవ్వడము, ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆ వివరాలన్నీ కూడా వారికి అందజేస్తూ వారికి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. 13 రిజల్ట్స్ అవుట్ అయినటువంటి వెంటనే ఈ 24 వార్డులకు చెందినటువంటి క్యాంప్ రాజకీయాలు 13 తారీఖు నుంచే ప్రారంభమయ్యాయి. 13న 2 వర్గాలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 వర్గాలు 2 పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరినీ కూడా క్యాంపులకి తీసుకెళ్లి ఖచ్చితంగా 16వ తేదీ అంటే ఈ రోజు ఉదయమే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో తమ బల ప్రయోగాలు నిరూపించుకోవాలి. ఖచ్చితంగా చైర్మన్ మనమే ఎన్నుకోవాలంటూ బీఆర్ఎస్, లేదు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి వర్గం ఈసారి ఉత్సాహంగా ముందుకు వచ్చి మేమే ఈసారి మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలంటూ మాత్రం ఈ ప్రతిపాదనతో ముందుకు వెళ్తా ఉన్నారు. దీంట్లో
ఈరోజు ఆ సమయం వచ్చింది. 16వ తేదీన ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 23 మంది కనిపిస్తున్నారు కానీ 24వ వ్యక్తి ఆకుల యాదగిరి, ఇతను ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 13వ వార్డుకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి ఆకుల యాదగిరి 19వ వార్డుకు చెందినటువంటి వ్యక్తి. ఈ 23 మంది కనిపిస్తా ఉన్నారు కానీ 24వ ఓటు వచ్చేసరికి ఆకుల యాదగిరి కనిపించకపోవడంపై మాత్రం ఆకుల యాదగిరి భార్య, తన కొడుకు, బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంతా కూడా ఉదయం నుంచి కూడా అదే మున్సిపల్ కార్యాలయంలో వీరు క్యాంపులో నుంచి దిగి తిరిగి మున్సిపల్ కార్యాలయంకి వెళ్తూ ఉండగా దాంట్లో ఆకుల యాదగిరి కనిపించట్లేదు. నిన్ననే పోలీసులకు రిపోర్ట్ చేసినా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వీరిద్దరిపైన అనుమానం ఉంది. వీరిద్దరే కలిసి తన భర్తని కిడ్నాప్ చేసి ఇప్పటి వరకు ఓటు వేసుకోవడానికి మున్సిపల్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారంటూ కూడా ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఆకుల యాదగిరి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది రాజకీయ అనాలిసిస్ విషయానికి వస్తే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రకారంగా కాంగ్రెస్ గెలిచింది 8 వార్డులు, బీఆర్ఎస్ గెలిచింది 13 వార్డులు. ఈ 13, 8, 21 ఇక్కడితో ఫిల్ అయిపోగా 2 బీజేపీ కైవసం చేసుకుంది, 1 ఇండిపెండెంట్ కైవసం చేసుకుంది. మొత్తం 24 మంది గెలిచినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇప్పుడు వారి బలాబలాలని ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆకుల యాదగిరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆకుల యాదగిరి గత ఎన్నికల సందర్భంగా ఇదే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు తాజాగా తనకు చైర్మన్ పదవి కావాలి, చైర్మన్ కోసమే నేను పోటీ చేశాను, ఈ చైర్మన్ పదవి ఇస్తేనే నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాను అంటూ కూడా ఈ ప్రతిపాదనతో ముందుకు వెళ్ళాడు. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే అనేది. కానీ గెలిచిన తర్వాత ఈ క్యాంపు రాజకీయాల్లో ఏం జరిగిందో ఏంటో ఆ విషయం ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. దాంట్లో మాత్రం ఆకుల యాదగిరికి చైర్మన్ ఇవ్వము, వైస్ చైర్మన్ ఇవ్వము, ఈసారి సాధారణ కౌన్సిలర్ లాగానే ఉండాలంటూ మాత్రం ఈ హుకం జారీ చేసినట్టుగా సమాచారం ఉండడంతో తను ఇంత కష్టపడి ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టి తన క్యాడర్ని ఇన్ని రోజుల పాటు తిప్పుకొని గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇంత సీనియర్ నాయకుడు అయినటువంటి నాకు ఈ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఇవ్వరా అంటూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వను, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ ఈ విషయం తెలియజేసినట్టుగా సమాచారం అందడంతో బీఆర్ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో తమ దగ్గర ఉన్నటువంటి ఓటు మిస్ అయిపోతుందన్న ఆలోచనతోటి ఆకుల యాదగిరిని దగ్గరుండి దాచిపెట్టి అతన్ని కిడ్నాప్ కి పాల్పడ్డారంటూ మాత్రం కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆకుల యాదగిరి కోసమే అక్కడ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం ముందు హంగామా జరుగుతూ ఉంది. పబ్లిక్ అంతా కూడా ఒక్కటయ్యారు. ఒక 70 ఏళ్లతో ఉన్నటువంటి సీనియర్ నాయకుని ఎలా కిడ్నాప్ చేశారు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఈ రాజకీయాల కోసం ఇంత దిగజారిపోతారా అంటూ కూడా తన భార్య, తన కొడుకు, బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది, కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది అక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఉదయం తన భర్త ఎక్కడ ఇప్పటి వరకు కనిపించట్లేదు అంటూ కూడా మున్సిపల్ కార్యాలయానికి లోని వెళ్తున్నటువంటి భార్యను అడ్డుకున్నారు, పిల్లల్ని అడ్డుకున్నారు, తన కొడుకును అడ్డుకున్నారు. తన డాడీ కిడ్నాప్ కి గురయ్యాడు అంటూ కూడా తన పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎంక్వైరీ సాగుతోంది. ఈ తరుణంలోనే అధిక మెజారిటీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపిస్తే బీఆర్ఎస్ నాయకులే కిడ్నాప్ చేస్తారా అంటూ మాత్రం తమ కుటుంబ సభ్యులు క్వశ్చన్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసుల పైన తిరగబడి మున్సిపల్ కార్యాలయం పైన రాళ్ల దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఉద్రిక్త పరిస్థితి నడుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ ఎన్నిక ఒకెత్త అయితే ఇబ్రాహీంపట్నం సిటీ కానుకొని ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ రసవతారం మాత్రం ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తా ఉంది. నిన్న మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా మేము ఈసారి ఇబ్రాహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్నామంటూ కూడా తను స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడము. ఇటు బీఆర్ఎస్ మాత్రం 13 బలం ఉంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కి అత్యంత దగ్గరగా ఉన్నాము, ఇంకోటు మాకు చేరితే మేమే ఈసారి ఇక్కడ మేయర్ని, చైర్మన్ ని, వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటామంటూ మాత్రం బీఆర్ఎస్ చెప్తా ఉంది. 8 కాంగ్రెస్ ఉన్నాయి, 13 బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి 2 బీజేపీ కౌన్సిల్ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 8తో ఈ 2 కలిపితే 9, 10. ఆ తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు అతనికి నమోదై ఉంది కాబట్టి అతను ఓటు వేయడం వల్ల 11కు చేరేటువంటి అవకాశం ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని సైతం కాంగ్రెస్ గ్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఒకవేళ చేరినట్టయితే 12. ఇప్పుడు ఆకుల యాదగిరి ఒకవేళ బీఆర్ఎస్ మైనస్ అయ్యి కాంగ్రెస్ వైపు వస్తే మాత్రం బీఆర్ఎస్
12 అవుతుంది, కాంగ్రెస్ కి 13 అవుతుంది. 13 ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపితే 14 వస్తా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ కాంగ్రెస్ అనుకున్న విధంగానే ఇదే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేస్తే, ఇదే ప్లాన్ తో ముందుకు వెళ్తే మాత్రం ఇబ్రాహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆకుల యాదగిరి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఏంది, కిడ్నాప్ చేసింది బీఆర్ఎస్ ప్లాన్ చేసింది కాంగ్రెసా, ఇప్పటి వరకు తెలియాలి అంటూ మాత్రం 23 మంది ప్రమాణ స్వీకారం చేసిన 24వ వ్యక్తి ఆకుల యాదగిరి 19వ వార్డుకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థి. ఇప్పుడు అతను కనిపించకపోవడంపై మాత్రం అక్కడ ఆర్డీఓకి తన భార్య, తన కొడుకు ఒక లేఖను అందజేసి ఆకుల యాదగిరి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా హాజరైనప్పుడు మాత్రమే ఈ ఎన్నికలు ముందుకు సాగాలి, ఈ ఎన్నికలని పరిగణలోకి తీసుకోవాలి, చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు ప్రకటించాలి అంటూ రిక్వెస్ట్ ఇవ్వడంతో ఆర్డీఓ తిరిగి దీన్ని సాయంత్రం వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు ఏ క్షణంలోనైనా ఆకుల యాదగిరిని పోలీసులు పట్టుకొచ్చి తిరిగి కౌన్సిల్ ముందు హాజరుపరిస్తే అతను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా ఉన్నాడా, బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తా ఉన్నాడు అంటూ కూడా ఫైనల్ అతను డెసిజన్ తీసుకొని ఒకవేళ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చినట్టయితే బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ పథకం ప్రకారంగా గెలిచినటువంటి 8, 2 బీజేపీ 10, 11 ఎక్స్ అఫీషియో ఓటుగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, 12 ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆకుల యాదగిరి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తే 13. ఈ 13 సంఖ్యతో కాంగ్రెస్ అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని రాజకీయాల్లో ఒక ఎత్తు అయితే, అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి హడావిడి ఒక ఎత్తు అయితే, ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఈ రసవతారం మాత్రం 3 రోజుల నుంచి ఇదే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతా ఉంది. ఇప్పుడు చివరికి బీఆర్ఎస్ అక్కడ చైర్మన్ ఫామ్ చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫామ్ చేస్తారా అనేది కూడా ఉత్కంఠంగా నెలకొంది. తమ ఇంటి పెద్ద దిక్కు అయినటువంటి తన తండ్రి కిడ్నాప్ కి గురయ్యాడు అంటూ కూడా అటు భార్య కన్నీరు పెడతా ఉంది, ఇటు కొడుకొచ్చి రోడ్డు మీదకి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫాలోవర్స్ అందరు కూడా సీనియర్ నాయకుని బీఆర్ఎస్ పార్టీ సొంత నాయకులు ఎలా కిడ్నాప్ చేస్తారు, 3 రోజుల నుంచి నిజంగానే బంధించి కిడ్నాప్ కి గురయ్యాడా అనే దానిపై కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రాహీంపట్నం ఏసీపీ నేతృత్వంలో ఒక టీం ని ఫామ్ చేసి ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తన తనయుడుగా ఉన్నటువంటి మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఇబ్రాహీంపట్నం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ వ్యక్తిని క్యాంపు పేరుతో తీసుకెళ్లి 3 రోజుల పాటు అక్కడే పెట్టుకొని తీరా ఈ ఎన్నిక సమయంలో తీసుకురాకపోవడంపై మాత్రం వీరిపైనే అనుమానాలు ఉన్నాయి, వీరే కిడ్నాప్ చేశారంటూ మాత్రం ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి మాజీ ఎమ్మెల్యే తనయుడు పైన ఇబ్రాహీంపట్నం పోలీసులు మరి కాసేపట్లో కిడ్నాప్ కేసు నమోదు చేయబోతా ఉన్నారు. ఒక పక్క ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు, తన భార్య, తన కొడుకు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ కార్యాలయం పైన దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడితో ఆగేటువంటి సమస్యగా కనిపించట్లేదు. రాత్రి వరకు కూడా ఇదే టెన్షన్ గా నెలకొనేటువంటి ఛాన్స్ ఉంది. తనను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, తను బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వబోతా ఉన్నాడా, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వబోతా ఉన్నాడా, ఒక్క ఓటుతోటే ఇబ్రాహీంపట్నం రాజకీయాల చరిత్ర అంతా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్కడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఈ టైంలో కాంగ్రెస్ కా లేదా బీఆర్ఎస్ కా? ఒకవేళ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఆకుల యాదగిరికి చైర్మన్ ఇస్తుందా, వైస్ చైర్మన్ ఇస్తుందా? ఈ 2 ప్రపోజల్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తే బీఆర్ఎస్ చైర్మన్ ఇస్తుందా, వైస్ చైర్మన్ ఇస్తుందా? ఈ రెండింటి పైన ఈ 2 పార్టీల నిర్ణయాన్ని బట్టి ఆకుల యాదగిరి ఏ పార్టీకి తను సపోర్ట్ చేయబోతా ఉన్నాడు, ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నాడు, ఏ పార్టీకి తన ఓటుని వినియోగించుకోబోతా ఉన్నాడు అనే దానిపై కూడా సాయంత్రం వరకు ఇదే టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం కనబడుతోంది. సందీప్, రవితేజ్ అంటే మిస్ అయినందువల్లనే ఆగ్రహంతోనే రాళ్ల దాడి జరిగింది అక్కడ. సొంత పార్టీ నాయకులే క్యాంప్ పేరుతో తీసుకెళ్లి 3 రోజుల పాటు ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా ఈ రోజు ఎన్నుకున్న సమయంలో తన తండ్రి కనిపించకపోవడంపై మాత్రం తిరిగి మాజీ ఎమ్మెల్యే తనయుడి పైనే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని ఒక అంశము, పార్టీకి మద్దతు ఇవ్వకపోతే అక్కడ బలాన్ని కోల్పోయి మళ్ళీ ఈసారి కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ అప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ని ఫామ్ చేసి ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు సాగించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎమ్మెల్యే 8 వార్డులు కైవసం చేసుకో ఉన్నారు. 2 బీజేపీ నాయకులను కూడా అటువైపుగా తిప్పుకొని 10 మంది మారారు. ఎక్స్ అఫీషియో ఓటు 1, 11, ఇండిపెండెంట్ 1, 12. మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరగా కాంగ్రెస్ కనబడతా ఉంది.
ఇప్పుడు 13వ వ్యక్తిగా ఉన్నటువంటి ఆకుల యాదగిరి బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే మాత్రం 13 ఒకటి ప్లస్ అయ్యి కాంగ్రెస్ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 13 ఉన్నటువంటి బీఆర్ఎస్ 12కు చేరేటువంటి ఛాన్స్ కనబడుతోంది. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ పర్సన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులే కిడ్నాప్ చేశారంటూ మాత్రం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ గెలుస్తుందనే అక్కసుతో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి కాంగ్రెస్ కి దొరకకుండా ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎన్నికను వాయిదా వేయండి, తను వచ్చేంత వరకు ప్రత్యక్షంగా తను సభలో హాజరయ్యి తన మద్దతు తెలియజేసేంత వరకు కూడా ఈ ఎన్నికలను చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఎన్నుకోకూడదు అంటూ కూడా ఈ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇప్పటికే అతను లేడు కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చి అతను హాజరయ్యి తన మద్దతు తెలియజేసిన తర్వాత ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు అంటూ కూడా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. సభ్యులు విల్లింగ్ ఆయన అటెండ్ కాకపోతే వీఆర్ నాట్ నో అబ్జెక్షన్. ఆయన వాంటెడ్లీ కిడ్నాప్డ్, వాంటెడ్లీ కిడ్నాప్. ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ, ఐదర్ యూ ఐదర్ బి. ఎస్, మరి దీంట్లో డెసిషన్ అకార్డింగ్ టు యువర్ రూల్స్ మీరు తీసుకోండి. క్లాజ్ ఎక్కడో ఉంటుంది, క్లాజ్ డెఫినెట్లీ ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ భద్రం